మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ముంబైలో బాలీవుడ్ స్టార్లు అంతా ఓటు వేశారు. వేలాది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలోని మున్సిపల్ ఎన్నికల తంతు పూర్తయింది. రాష్ట్రంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పూణే, థానే, నవీ ముంబై లాంటి 29 కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించారు. 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 2869 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 68 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 3.48 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 227 వార్డులకు 1700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముంబైలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, కార్తిక్ ఆర్యన్, కరీనా కపూర్ సహా అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు కూడా ఓటు వేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి మురళీధర్ మోహుల్, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్లు తమ కుటుంబంతో కలిసి పూణేలో ఓటు వేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఒకవైపు, ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, శరద్ పవార్ ఎన్సీపీ కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల కోసం ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. కాంగ్రెస్ వేరే కూటమి నుంచి పోటీ చేస్తోంది. అయితే ఓటర్ల చేతివేలుపై గుర్తులు పెట్టడానికి సిరాకు బదులు మార్కర్ పెన్నులు ఉపయోగించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో మోసాలకు పాల్పడాలి అనే ఉద్దేశంతోనే అధికారులు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కమిషనర్ కూడా అంగీకరించారని అంటున్నాయి విపక్షాలు. అయితే ఈ ఆరోపణలను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తోసిపుచ్చింది. ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగిస్తున్నారు అనే వార్తలపై మున్సిపల్ కమిషనర్ ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టత ఇచ్చింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరింది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. సిరాకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నట్లు చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. కొంతమంది పేర్లు ఓటర్ల జాబితాలో కూడా లేవని, ఇంత దారుణమైన రాజకీయాలను తాము ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాత ఈవీఎంలను అమర్చారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా అని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్ ఠాక్రే. బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బాస చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. बहुत सारे जगह ऐसे कि वहाँ से शिकायतें आ रही है. कुछ लोगों का नाम ही गायब है. कुछ लोगों का कहाँ मतदान करना है वो किसी को पता नहीं, ना ही कोई बता रहा है. साथ ही साथ पहली बार अनुभव हो रहा है कि इंक जो लगाई जा रही है वो भी आप क्लीन कर सकते हो. तो ये सब गड़बड़ी कर रहे हैं ये लोग. और इसलिए मैंने कहा कि ये जो चुनाव आयोग है या कमिश्नर है वो करते क्या है, किस चीज़ के लिए वो सैलरी लेते हैं. नहीं, एक तो पुराने मशीन लगाए हैं उन्होंने. साथ ही साथ कल जैसे मैं राज और संजय जी साथ थे, वो और एक कुछ उन्होंने चीज़ लाई है, पाड़ू. तो ये सब मतलब इतनी हवस है इन लोगों में सत्ता प्राप्त करने के लिए. ऐसी बेशर्म सरकार कभी देखी नहीं थी. సిరా వివాదంపై రియాక్ట్ అయ్యింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఓటర్ల చేతివేలికి మార్కర్తో గుర్తు పెట్టిన తర్వాత దానిని తుడిచేసి మళ్లీ ఓటు వేయడం సాధ్యం కాదని తెలిపింది. 2011 నుంచి ఎన్నికల్లో మార్కర్ పెన్నులను వినియోగిస్తున్నట్టు స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రచారాలు చేసి ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించింది. అధికారుల కళ్లు గప్పి ఎవరైనా మళ్లీ ఓటేయడానికి ప్రయత్నించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి.